అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగర ఎమ్మెల్యే ఓడిపోయిన రోజా ప్రతిపక్ష పార్టీ. మరి రోజా గారు రీసర్వే చేయడం తప్పు కాదు అని అంటారు. మరి పుస్తకాల మీద, రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేయడం తప్పే కదా. ఆ భూములు ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వాలలో, ఎప్పుడో పూర్వం ప్రభుత్వాలలో ఆ ప్రభుత్వాలు ఇచ్చిన భూములలో వాళ్ళకు వాళ్ళే సొంతం చేసుకొని, వాళ్ళకు వాళ్ళే కొనుక్కొని, వాళ్ళకు వాళ్ళే ప్రభుత్వాల మీద వేసుకొని చేసుకున్న భూములు, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేయటం మంచిది కాదు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? అది తెలుసుకోకుండా, తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు చేసిన తప్పుడు మాటలు, మీరు చేసిన తప్పుడు పనులు, మీరు చేసిన తప్పుడు పరిపాలన అదంతా కూడా ఈ ప్రభుత్వం మీద వేయటం ఎంత సాధారణం ఒకసారి ఆలోచించండి. మరి బాత్రూముల మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు బాత్రూంలో ఫోటోలు ఎవరు వేశారు? బొమ్మలు అది మీరు వేసుకుంది. మరి అప్పడాల మీద వేశారంటారు. మరి ఎవరు వేశారు? అప్పడాల ప్యాకెట్ల మీద మీరు వేసుకుందేనా? అదేదో సినిమాలు ఉంది, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు, అప్పడాలు అమ్ముకుంటూ. అది మీరు వేసుకుంటారేమో, లేదా కంపెనీ వాళ్ళు ఏమన్నా తయారు చేసే వాళ్ళు వేసుకున్నారేమో. అది మీరు వేసుకున్నట్టు ఎవరు వెయ్యరు. ఒకవేళ వేసుకున్నాక కంపెనీ వాళ్ళు వేసినారేమో, ఎక్కడ కూడా కనపడటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి ఎప్పుడు వెళ్ళలేరు చెప్పండి? ఎప్పుడు కూడా వెళ్ళలేదు. చలికాలం. ఈరోజు బాబు గారు వెళ్ళారని ఆయన మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో విధంగా మాట్లాడుతుంటారు. ఒకసారి ఆలోచించండి. మరి మీకై మీరు చెప్పుకోవటం కదా, మీకై మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని అధికారం ఉన్నప్పుడు బాగా చేశాము, ఏ విధంగా చేసాము, ఎలా వేసాము అనేది రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అందరూ చెప్పుకుంటున్నారు కదా. మరి బాబు గారిని చెప్పుకోవడం ఏంటి? ఆయన చెప్పుకోవటం కాదు, చుట్టుపక్కల ప్రజలు, చుట్టుపక్కల రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు మొత్తం కూడా 5 సంవత్సరాల పరిపాలనకు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది, అప్పుడు రాజధాని ఎలా ఉంది, ఇప్పుడు రాజధాని ఎలా అవుతుంది, అప్పుడు ఉందా లేదా, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు రాజధాని గురించి, ఈరోజు రాజధాని గురించి తప్పుగా మాట్లాడటం అది సరైందేనా అని కూడా రాష్ట్ర ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటుంటారు. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఊరక ఇలా తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఉండడం సరైనది కూడా కాదు. ఒకసారి ఆలోచించండి. మీరు చేసిన ఫలితాలన్నీ, మీరు చేసిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద గెంటి వేయటం రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు కదా. మీకై మీరు గొప్పలు చెప్పుకుంటున్నారేమో, వీళ్ళు గొప్పలు చెప్పుకోరు. ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి, పలానా ప్రభుత్వం ఈ విధంగా చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, రాజధాని అనేది అవుతుంది, రాజధాని తయారవుతుంది. వాళ్ళు ఊసరవెల్లి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు. చేయటానికి చేత కాకపోయినా చేసే వాళ్ళని విమర్శిస్తారు. అవి చేయకూడదు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా కొన్ని సవాబుగా మాట్లాడండి, మాట నిలబెట్టుకోండి. మాటలు పోగొట్టుకునే మాటలు మాట్లాడబాకండి. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీకు 11 ఇచ్చారు. ఈసారి ఎన్ని ఇస్తారో ఏమో తెలియదు. మనకు రాష్ట్రంలో రాజధాని ఉండాలి కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లేదని అంటారు. అంటే రాజధాని అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో అన్నమాట మీరు చేసేది. ఒకసారి ఆలోచించండి. అది సబబైంది కూడా కాదు. వీళ్ళు చెప్పుకోవటం లేదు, మీకై మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ వైఎస్ఆర్సీ పార్టీ 5 సంవత్సరాలు ఈ విధంగా చేసింది కదని. మరి ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి తేడా చూడండి. ఇలా బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా వాళ్ళని విమర్శించడం సరైనది కూడా కాదు కదా. మంచి చేసేవాళ్ళు మంచి చేస్తున్నారు అంటారు, చెడు చేసేవాళ్ళు చెడు చేస్తున్నారు అంటారు. అది చుట్టుపక్కల రాష్ట్ర ప్రజల మొత్తాన్ని తెలుసు. వాళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళకై వీళ్ళు చెప్పుకోవడం లేదు, మీకై మీరు చెప్పుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎప్పుడు వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారు, మన మంత్రి గారు ఏమన్నారు, కోడిగుడ్డు మంత్రి గారు, అమర్నాథ్ గారు కంపెనీల గురించి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోర్సు. ఏది ఏమైనా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆలోచించుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.